శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో. సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు, షష్ఠి రోజున వెళ్ళకూడదు, నవమి అష్టమి వెళ్ళకూడదు, అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది. దాన్ని ఘాతవారము అంటారు. ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు. కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము, ఏ అదృష్ట నక్షత్రము, ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విద్మహే మహాజ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్ ఉదాహరణకు చెప్పాము మీకు ఇది. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది. మీ కష్టకాలంలో ఏ పూజలో అవసరం లేదు, ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి, సప్తమి నాడు ప్రారంభించాలి, దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి, ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి, లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు. అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు. అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విద్యా తదియా కూడా మంచిది కాదు. కాబట్టి ఈ పరమైనటువంటి క్యాల్కులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిథిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి, వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి, ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి వారి యొక్క ఘాతవారం ఏమిటి, ఆ రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని, అలాగే వారి యొక్క అదృష్ట సంఖ్య ఏమిటి, అలాగే వారు చదవలసినటువంటి మంత్రం ఏమిటి అని, మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు ఎన్నుంటే అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశిలో ఉన్నటువంటి వారికి సోమవారం ఘాతవారం. ఆ రోజున రెగ్యులర్గా చేయించుకునేటువంటి కట్టింగ్ కానీ షేవింగ్ కానీ చేయించుకోకూడదు. వీలైతే ఘాతవారం నాడు శంకుస్థాపనలు చేయడం కానీ, ఎక్కడన్నా దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కానీ, నూతనంగా ప్రారంభించేటువంటి పనులు ప్రారంభించడం కానీ ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది. వీరు చేయవచ్చినటువంటి పనులు ఏంటంటే వివాహం చేసుకోవచ్చు, అలాగే సీమంతం చేయొచ్చు, అలాగే మొట్టమొదటిసారి తీసేటువంటి జుట్టు తీయడము, చోలు కుట్టించడం అన్నీ కూడా ఆ రోజు చేయవచ్చు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఘాత నక్షత్రం ఏమిటంటే మిథున రాశి వారికి స్వాతి నక్షత్రం. అంటే స్వాతి నక్షత్ర జాతకులతో కనుక మిథున రాశి వారు కనుక కలిసి ఏదైనా సరే పని ప్రారంభిస్తే అంత శ్రేయస్కరంగా వీరికి ఆ యొక్క ప్రతిఫలం అనేది ఉండదు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి అదృష్టవారం మంగళవారం. 1, 3, 9 వీరి యొక్క అదృష్ట సంఖ్య. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిరా ప్రచోదయాత్ అన్న మంత్రం కష్టకాలంలో 108 సార్లు ఈ మంత్రం చదువుకోవడం విశేష సత్ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు అదృష్ట వారం వచ్చేసి సోమవారం, అదృష్ట సంఖ్య 1, 2, 9. వీరికి చదవలసిన మంత్రం ఏమిటి అనంటే ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుంతనయాయ ధీమహి తన్నో ఆర్ద్ర ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి విశేష సత్ఫలితాలు కష్టకాలంలో జపం చేసుకోవడం వల్ల కలుగుతుంది. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులు అదృష్టవారము గురువారము. వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2, 3 సంఖ్యలు. వీరికి చదవవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం ప్రజావరుద్ధే చ విద్మహే అదితి పుత్రాయ ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి కష్టకాలంలో చదువుకోవడం వల్ల విశేష ఫలితాలు ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే
మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి. లేదండి నా పేరు ఒకటే మాకు తెలుసు అంటే ఆ పేరు గల వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుందో మనం ఒక వీడియో చేసాం. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిన రెమెడీస్ మీరు రెగ్యులర్గా ప్రతి నెల చెబుతూనే ఉన్నాం, ఆ ప్రకారంగా చేయొచ్చు. అలాగే ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ గనక మాకు వాట్సాప్ చేస్తే వారికి 2025 రూపాయలు చెల్లించిన వారికి జాతకం అంతా కూడా కావాలంటే 2025 రూపాయలు అవుతుంది. డబ్బులు కట్టి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ మాల ఫ్రీగా ఇస్తాం. చాలామంది ఫోన్ చేసి మాల ఉచితం అంటా కదండి, మాకు మాల ఉచితంగా ఇవ్వడం ఫోన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జాతకం కోసం డబ్బులు కట్టిన వాళ్ళకి ఇంతకుముందు జాతకం మాత్రమే చెప్పేది, ఇప్పుడు ఈ మాల ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి సమయము, కాలము అంత శ్రేయస్సుగా లేదు కాబట్టి. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, పాపగ్రహ సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది. ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే 4 బాటల మధ్యలో, 3 బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు, కూడలి అని అంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ నిమ్మకాయలు, గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి. మనం దూరంగా చూడలేము, దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది. దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ, పంచమంలో, నవమంలో రాహు ఉన్నా, వారికి రాహుదశ నడుస్తున్నా, ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది. ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది. నిద్ర పట్టదు, ఉలిక్కిపడి లేవడం, సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం, ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, సూసైడ్ లాంటివి ఆ థాట్స్ వస్తున్నాయి, ప్రతిదానికి భయం వేస్తుంది, ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు. మరి ఏం చేయాలంటే, ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లిగారు కళ్ళకు కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని, ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు. ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు. అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి 2 కళ్ళు, ముక్కు, నోరు, ఐబ్రోస్, బొట్టు గీసి కుడి చేత్తోని 3 సార్లు, ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవాలన్నమాట. అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి. ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా 3 బాటలు, 4 బాటల మధ్యలో వేసి రండి. ఎందుకు 3 బాటల మధ్యలో వేస్తారంటే 4 విభాగాలుగా వెళ్ళేటువంటి చోట 4 రకాల మనుషులు, 4 రకాల అంటు ముట్టు మైల ఏదో ఒకటి 4 బాటల మధ్యలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళుంటారు. దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు. కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది. దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ, లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ, ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో మీ తాతనో, బాబాయిలో, పెదనాయనలో, వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె, ఆముదము కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి. చాలామంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2025 రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2025 రూపాయలు చెల్లిస్తారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2025 రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే, అంటే జాతకం కోసము. ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా. మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి, అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి, నీ పేరేంటి, ఇది నీ ఛానలా, నీకు అసలు అంత ఉందా, నువ్వు పెట్టిన తమ్నేల్ ఏంటి. అమ్మ, తమ్నేల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి, మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్నేల్స్ పెడుతున్నారు. అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు, ఛానల్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది. అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుతూనే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.